జాబ్ మానేసి బిజినెస్ చేయండి అని చాలామంది చెప్తారు. కానీ ఆ మాటలు విని మీరు వెంటనే బిజినెస్ స్టార్ట్ చేయడం సరికాదు. ఈ మాటలు వినడానికి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. కానీ నిజంగా వాటిని విని ఆవేశంలో డెసిషన్ తీసుకుంటే వాటితో పాటు వచ్చే ప్రమాదాలు కూడా పెద్దగానే ఉంటాయి. ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం, జాబ్ మానేసి బిజినెస్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, అసలు బిజినెస్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఎవరైనా చెప్పిన మాట విని జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే బ్లైండ్గా బిజినెస్ మొదలుపెట్టడం లాంటిది. మీకు కారు నేర్చుకోవాలనిపిస్తే మీరు వెంటనే కారు తీసుకుని రోడ్డు ఎక్కుతారా? లేదు కదా. ముందుగా డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి బేసిక్ అయిన స్టీరింగ్, బ్రేక్, ట్రాఫిక్ రూల్స్ ఇలా అన్ని విషయాలు నేర్చుకుంటాం. అలాగే బిజినెస్లో కూడా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అలాగే బిజినెస్ కోసం తెలుసుకోకుండా స్టార్ట్ చేయడం అంటే బేసిక్ తెలియకుండా ట్రాఫిక్ రోడ్పై కార్ డ్రైవ్ చేయడం లాంటిది. ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకుంటే ముందుగా ఒక ఐడియా ఎంపిక చేసుకోండి. అందులో మీకు నాలెడ్జ్ ఉందా లేదా తెలుసుకోండి. మీరు ఎంచుకున్న రంగానికి డిమాండ్ ఉందా లేదా గమనించండి. ఆ తర్వాత మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి దీనికోసం క్యాపిటల్ ఎస్టిమేషన్ మరియు రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలుసుకొని అప్పుడు ప్రారంభించండి. ముందుగా మీరు ప్రాక్టికల్గా సేఫ్ గేమ్ మొదలు పెట్టండి. వెంటనే జాబ్ మానేయకండి. మీరు మీకు నచ్చిన రంగంపై ఎఫెక్ట్ పెట్టండి. ఎగ్జాంపుల్, వీకెండ్స్లో లేదా ఈవినింగ్స్లో ప్రయత్నం మొదలు పెట్టండి. బిజినెస్ మోడల్పై పనిచేయండి. ఫ్రీలాన్సింగ్ కావచ్చు, రీసెల్లింగ్ కావచ్చు, కోచింగ్ కావచ్చు, ప్రొడక్ట్ ట్రైలింగ్ కావచ్చు. మీకు సూట్ అయ్యేదాన్ని ఎంచుకోండి. ఇందులో మీకు కాన్సిస్టెన్సీ, స్మాల్ స్కేల్ సక్సెస్ కనిపిస్తే అప్పుడు మీరు ధైర్యంగా ఫుల్ టైమ్గా షిఫ్ట్ అయ్యే డెసిషన్ తీసుకోవచ్చు. కానీ మీకు ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మీ ఇన్కమ్ స్లో అయితే తర్వాత మీ ఎక్స్పెన్సెస్ ఎలా హ్యాండిల్ చేస్తారనేది చాలా కీలకం. కాబట్టి ఒక ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోండి. అట్లీస్ట్ 6 నెలల ఖర్చులు సరిపడేలా ఉండాలి. అంతేకాకుండా లోన్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా ఒక ప్లాన్ వేసుకోండి. మీ ఫ్యామిలీ మీద ఆర్థికంగా ఆధారపడే వాళ్లకు ముందుగానే ఈ ప్లాన్ కోసం చెప్పండి. వాళ్ళ ప్లాన్స్ పై మీ డెసిషన్ ప్రభావం చూపకూడదు. అలాగే మీ జర్నీని ఎప్పుడూ కూడా ఒక గోల్తో మొదలు పెట్టండి, ఒక ఆవేశంతో కాదు. బిజినెస్ అంటే ఒక లాంగ్ టర్మ్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి సక్సెస్ ఎప్పుడూ ఓవర్ నైట్లో రాదు. కాబట్టి మీకు సెల్ఫ్ డిసిప్లైన్, పేషెన్స్, ప్రాపర్ ప్లానింగ్ ఉంటే మీకు సక్సెస్ తప్పకుండా వస్తుంది. మన ఆత్మవిశ్వాసమే మనకు దారి చూపిస్తుంది. కానీ ఆ దారిలో నడవాలంటే గైడ్, మ్యాప్, సేఫ్టీ టూల్స్ ఉండాలి కదా. అవే ఈ ప్రిపరేషన్, రీసెర్చ్, ఫైనాన్షియల్ బ్యాకప్, ప్రాక్టికల్ టెస్టింగ్. వీటిని పాటిస్తే మీ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ ఒక సేఫ్ టేక్ ఆఫ్ అవుతుంది. ఇలాంటి రియల్ లైఫ్ అడ్వైస్ మీకు నచ్చితే మా రేణుకా కాకినాడ వ్లాగ్స్ని లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బిజినెస్ మొదలుపెట్టిన తర్వాత ముందుగా ఏం చేయాలి అనే టాపిక్తో కలుద్దాం.